ఇండస్ట్రీలో ఇన్స్టా ఫాలోవర్స్ కూడా మ్యాండేట్. ఒక ఆడిషన్ కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టా ఐడి అడుగుతున్నారు. అది ఎందుకు అంటే మనం ఎంత వైరల్ చేస్తే ఫాలోవర్స్ ఉంటా ఏమవుతుందంటే ఒక ప్రమోషన్ గా మనం వైరల్ చేసి ఇస్తాం వాళ్ళ ఆ ప్రాజెక్ట్ ని. నాట్ అబౌట్ మూవీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ చిన్న వెబ్ ఫిల్మ్ అయినా అవ్వచ్చు, వెబ్ సిరీస్ అయినా అవ్వచ్చు, చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా అవ్వచ్చు, దే విల్ వెరీ అగ్రెసివ్ అబౌట్ దిస్ ఇన్స్టా అన్నమాట. కాన్షియస్ గా ఉంటున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. బికాజ్ కొట్టాల శివ గారు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం చూస్తే అప్పుడు నా దగ్గర 500 మంది కూడా లేరు. నన్ను ఎందుకు తీసుకోవాలి? ఆయన ఈ అమ్మాయి లుక్ రస్టిక్ గా ఉందా, ఫేస్ చిరంజీవి గారి పక్కన ఫ్రేమ్ లో ఉండాలి, తూగుతుందా చిరంజీవి గారి పక్కన, తేలిపోతుందా, నిలబడుతుందా, ఈ అమ్మాయికి నోరు తెరిచి మాట్లాడడం వచ్చా, డిక్షన్ బాగుందా, కెమెరా ఫీర్ ఉందా, డెడికేటెడ్ గా ఉందా, టైంకి వస్తుందా, ఇవి చూసారు కొట్టాల శివ గారు. శివ నిర్వాణ గారు కూడా అదే చూసారు. ఇది బిఫోర్ కోవిడ్ కదా ఆచార్య. ఆఫ్టర్ కోవిడ్ ఓన్లీ ఆచార్య ఆఫ్టర్ కోవిడ్ రిలీజ్ అయింది. మేము డ్యూరింగ్ కోవిడ్ షూటింగ్ చేసాం. ఆఫ్టర్ కోవిడ్ రీసెంట్ గా ఖుషి ఆయన కూడా అదే చూసారు. శివ నిర్వాణ గారు. పుష్పక విమానం సృజన్ కూడా అదే చూసాడు. ఈ అమ్మాయి తెలుగు టీచర్ లా ఉందా లేదా, అట్లా కొంచెం చాదస్తంగా ఫేస్ పెట్టి కామెడీ పలికించగలదా, ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టగలదా, ఇదే చూసాడు. ఇప్పుడు హరిహర విరమలు చేసినప్పుడు క్రిష్ గారైనా కళ్యాణ్ గారైనా, కళ్యాణ్ గారు ఆల్సో వన్ ఆఫ్ ద సెలెక్ట్, he is also one of the directors కదా. he directed my entire ఆ సీన్ అంతా కళ్యాణ్ గారే కదా కొరియోగ్రాఫ్ చేసింది. సో ఈ అమ్మాయి మరాఠీ అమ్మాయిలా ఉందా లేదా, మరాఠీ బొట్టు సూట్ అవుతుందా లేదా, ఈ అమ్మాయికి అట్లా ముసుగు వేసి పొట్ట పెడితే ఆ పెయిన్ కళ్ళల్లో కనబడుతుందా లేదా, ప్రెగ్నెంట్ తాలూకా పెయిన్ ప్రెగ్నెంట్ లా నడుస్తుందా లేదా, ఇవి చూసారు. ఇవే కదా చూసారు. ఎవరు నీ ఇన్స్టాగ్రామ్ నీకు అకౌంట్ ఉందా అని కూడా అడగలేదు. ఇప్పటి వరకు నేను పనిచేసిన 10 మంది డైరెక్టర్స్, 15 మంది డైరెక్టర్స్. మేబీ యు ఆర్ వెరీ లక్కీ నివిత. నో, many people maybe yeah, I am lucky, no doubt about it, but that should be the way, Sweta. ఏంటంటే అలాగే ఉండాలి. దిస్ మీరు చెప్తున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇవన్నీ ప్లస్ అవ్వాలి తప్ప ఇట్ షుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు ఒక డ్రెస్ వేసుకున్నారు, దట్ ఈస్ ద మెయిన్ కోర్. ఈ షోకి మీరు ఇలా రావాలి అని డ్రెస్. తర్వాత మీరు ఏదైతే ఇయర్ రింగ్ పెట్టుకుంటారో, జుట్టుకు పిన్ పెట్టుకుంటారో అవన్నీ యాక్సెసరీస్. మీరు ఫస్ట్ ఇయర్ రింగ్ పెట్టుకుని దీనికి తగ్గ డ్రెస్ సెలెక్ట్ చేసుకోరు కదా. నేను అనేది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీకు ప్రమోట్ చేస్తాయి, మీరు ఒక ఆర్టిస్ట్ ని ఆవేలో కూడా ఫిల్టర్ చేస్తున్నారు, కరెక్టే. బట్ ఫస్ట్ మీకు సూట్ అయ్యే అమ్మాయిని ఎత్తుక్కుని తర్వాత మీరు అవన్నీ చూసుకోవాలి. కానీ జస్ట్ బికాజ్ ఒక అమ్మాయికి ఫాలోవర్స్ ఉన్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఫాలోవర్స్ కొనుక్కోవచ్చు కూడా కదా. ఇవాళ రేపు ఐ హర్డ్ దట్ యూ కెన్ యూస్ ఆప్షన్ ఇస్ దేర్, యూ కెన్ ఫేక్ ఎనీథింగ్ ఆప్షన్ ఇస్ దేర్, బట్ దట్ ఈస్ నాట్ రియల్ ఫాలోవర్స్ అని ఎవరికి తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయి స్క్రీన్ షాట్ పంపిస్తుంది డైరెక్టర్ కి, సార్ నాకు 3 మిలియన్ ఉన్నారు సార్ అని పంపిస్తుంది. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఓ వావ్ అని నన్ను రిజెక్ట్ చేసి ఆ అమ్మాయిని తీసుకున్నాడు అనుకోండి, ఆ అమ్మాయికి యాక్టింగ్ రాదనుకోండి, సూట్ అవ్వలేదు అనుకోండి, అయినా కూడా పాపం వ్యూవర్స్ ఉన్నారు కదా అని డైరెక్టర్ తీసుకుంటే ఆయన లాసే కదా. అది రియల్ కాదు కూడా తెలియని దాని మీద మీరు ఎలా నమ్ముతారు? ఇప్పుడు యాక్టింగ్ రియల్ అని తెలుస్తుంది, మీరు ఆడిషన్ కండక్ట్ చేయొచ్చు, జుట్టు రియలో కాదో తెలుస్తుంది, పీకితే తెలుస్తుంది, మీ ఫేస్ రియలో కాదో తెలుస్తుంది కెమెరా పెడితే, అన్ని మీరు మాట్లాడేది రియలో కాదో తెలుస్తుంది, మీరు పంపించిన వీడియో ఒకలా ఉంది, మీ రియల్ వాయిస్ ఎలా ఉంది తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రియలో కాదు మీరు ఎలా చెప్తారు? ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రియలా కాదా అనేది పక్కన పెడితే చాలా మంది ఇప్పుడు ఏంటంటే, మేబీ బిగ్ మూవీ సంగతి నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ చాలా నన్ను కూడా అడిగారు వాట్ యు సేయింగ్, ఐ హావ్ గాన్ త్రూ శ్వేత గారు, ఐ హావ్ గాన్ త్రూ ద పాయింట్ దట్ మీరు సెలెక్టెడ్ అండి కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ లేరు అని చెప్పేసి మేము ఇంకొకరికి వెళ్ళిపోయాము. That is absolutely fine. So you also faced this problem. Yeah, but no, I am saying నేను అలాంటి వాళ్ళతో పని చేయనందుకు నేను పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏది ఫేకో ఏది రియలో తెలియని దాన్ని మీరు మీన్స్ ఆఫ్ సెలెక్షన్ పెట్టుకున్నారు అంటే ఐఎమ్ నాట్ షూర్. ఐ మీన్ మేబీ ఆ రోల్ చేయకపోవడం అంటే ఆ రోల్ కి అంత యాక్టింగ్ అవసరం లేదు. బేసిక్ గా వాళ్ళ సోషల్ మీడియా టీమ్ ఆల్రెడీ ఉంటారు, కాకపోతే ఏంటంటే యాక్టర్స్ కూడా ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది కాబట్టి కరెక్ట్ దే విల్ చూస్. నౌ ఐ అండర్స్టాండ్ ద బిజినెస్. ఇన్స్టాగ్రామ్ whatever is nowadays, it's a means of reaching to the vast audiences. అందరినీ రీచ్ అవ్వాలి, మీ ద్వారా కూడా వాళ్ళకి ఎంతో కొంత మార్కెటింగ్ జరగాలి, దానికోసం వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ 110% ఓకే. నౌ ఐ అండర్స్టాండ్. మనం ప్రతిదీ అడాప్ట్ చేసుకుంటూనే వెళ్ళాలి, ఏది ముందు లేదు అది ఇప్పుడు నడవకూడదని అనుకోకూడదు. వీ హ్యావ్ టు వెల్కమ్ ఆల్ ద
న్యూ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని మనం రేపొద్దున ఏఐ కూడా మనం వీ హ్యావ్ టు వెల్కమ్. దాట్ డజంట్ మీన్ యాజ్ ఎ కోర్ వాట్ యు ఆర్ షుడ్ డై. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. మీరు ఏదైనా అడాప్ట్ చేసుకోండి, సో బట్ కోర్ ని చంపకండి. కోర్ ని చంపేసిన తర్వాత ఈ అట్రాక్షన్స్ అన్ని ఎందుకు పనికిరావు. అవును. అండ్ మీరు చెప్పండి నివిత, ఇలాంటి లైక్ అంటే ఇక్కడ నేను ఇప్పుడు మిమ్మల్ని ఇది కూడా అడిగేసేస్తున్నాను, ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ దాకా వచ్చి కొన్ని క్యారెక్టర్స్ వెళ్ళిపోయిన టైమ్స్ కూడా ఉన్నాయి. బట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లైక్ అంటే మిడిల్ ఆఫ్ ది మూవీస్ ఏం స్ట్రగుల్స్, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? బికాస్ కృష్ణానగర్ కష్టాలు అనేవి చాలా మంది బాయ్స్ ఉంటాయి, బట్ మీరేం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? కృష్ణానగర్ కష్టాలు అందరికీ ఉంటాయండి. ఐ ఆల్సో లివ్డ్ ఇన్ కృష్ణానగర్ ఫర్ సమ్ టైమ్, 2009 or 10. Yeah, I lived in Krishnanagar. It's a beautiful place. ఫుడ్ చాలా బాగుంటది కృష్ణానగర్ లో. అండ్ దట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం ఉంది కదా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి. సో ఐ యూస్ టు లివ్ ఆపోజిట్ మెయిన్ రోడ్ పైన. బికాస్ దట్ వాజ్, అప్పుడు నేను మూవీ ఫీల్డ్ కాబట్టి అక్కడ లేను. నా కాలేజ్ కి బస్ అక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము అక్కడ ఉన్నాం. యూసఫ్ గూడ దగ్గర నుంచి మాకు మెహదీపట్నం సెయింట్ ఆన్స్ కి వెళ్ళే కాలేజ్ బస్ ఉండేది. మాకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారు. సో లైక్ ఈజీగా ఉంటుంది కాలేజ్ లేనప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని వి స్టేడ్ దేర్ యాక్చువల్లీ. కృష్ణానగర్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మీరు ఆ సాంగ్ ఉంది కదా పూరి జగన్నాథ్, ఎవ్రీ పర్సన్ యూ మీట్, మేబీ ఒక టిఫిన్ సెంటర్ లోనో, ఒక షాపింగ్ లోనో, ఒక రోడ్ లోనో, లాట్ ఆఫ్ హోప్స్, లాట్ ఆఫ్ డ్రీమ్స్, అది కనిపిస్తుంది ఆ మనిషిలో, అరాలో కనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఎవ్రీబడి చేజెస్ దర్ డ్రీమ్స్, రన్ ఆన్ దర్ టోస్. అది యాక్చువల్లీ చాలా మోటివేటింగ్. కృష్ణానగర్ ఈజ్ నాట్ దట్ బ్లాక్ యాక్చువల్లీ. ఎంత మాట్లాడారో ఇప్పుడు అంత బ్లాక్ కాదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళును ఈ నిమిషం ఫోన్ కాల్ వస్తే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు, ఆన్ టోస్. మీరు చెప్పిన పాటలోనే ఒక వర్డ్, ఒక లిరిక్ ఉంటుంది, పని ఉంటే మస్తు రమామ లేదంటే పస్తు రమామ అని. సో నేను ఏమంటున్నానంటే కృష్ణానగర్ కష్టాల్లో బేసిక్ గా మీకు వర్క్ దొరికిందంటే యూ ఎంజాయ్డ్ అలాట్. బికాస్ ఏంటంటే కృష్ణానగర్ లో ఉన్న వాళ్ళలో 70% ఆర్టిస్టులు అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఉంటారు. అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు అంటే అప్పా జంక్షన్ లో మణికొండలో సెటిల్ అయ్యారు. ఓ యు ఆల్సో స్టేడ్ ఇన్ దేర్ ఓన్లీ, రైట్? నేను కృష్ణానగర్ మూవీ ఇండస్ట్రీ వస్తానని తెలియక ముందు ఉన్నాను. ఓకే. బికాజ్ మా రిలేటివ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి నేను అక్కడ ఉండాల్సి వచ్చింది ఫర్ మోరల్ సపోర్ట్. బట్ ఎనీవేస్ అయినా ఇప్పుడు సరే కృష్ణానగర్ మణికొండ పక్కన పెట్టేసేస్తే అప్పా జంక్షన్, రైట్? సో అప్పా జంక్షన్ పీస్ఫుల్ గా ఉందని అక్కడ ఉంటున్నానండి. లాట్ ఆఫ్ గ్రీనరీ, మా ఇంటి పక్కన తాడి చెట్లు ఉంటాయి. యాక్చువల్లీ వి కెన్ తాటికాయతో వి కెన్ మేక్ ఎ డిజర్ట్ అండ్ ఈట్. చెరువులు ఉన్నాయి, హిమాయత్ సాగర్ లేక్ ఉంది. ఐ లవ్ లేక్స్. పేరం చెరువు ఉంది. నాకు నేచర్, ఈ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. నేను రీసెంట్ గా కళ్యాణ్ గారితో ఇంటర్వ్యూ చూసాను. ఆయన హైదరాబాద్ వెళ్తే ఏం మిస్ అవుతున్నారంటే, నా చిన్నప్పుడు చాలా రాక్ ఫార్మేషన్స్ చూసేవాడిని వెన్ ఐ వాజ్ యంగ్. ఇప్పుడు అవన్నీ పోయి అన్ని హై రైజ్ బిల్డింగ్స్ వచ్చేసాయి. ఇన్ ఏ వే పార్ట్ ఆఫ్ మీ ఫీల్స్ బ్యాడ్ ఫర్. మనం హైటెక్ సిటీ నుంచి లోపలికి వెళ్తుంటే ఇంతకు ముందు మొత్తం అంతా కూడా అలానే ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్. కానీ ఇప్పటికీ కళ్యాణ్ గారికి నేను చెప్పదలుచుకున్నాను, మా ఏరియాలో రాక్ ఫార్మేషన్స్ ఇంకా ఉన్నాయి. వచ్చినప్పుడు వీళ్ళ ఇంటికంటే వెళ్ళండి సార్ ఒకసారి. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.